రైట్, నమస్తే. ముఖ్యంగా అణిచివేత ఎక్కడ ఉంటే అక్కడ ఒక పాట పుడుతుంది. అన్యాయానికి గురైనప్పుడు, అణిచివేతకు లోనైనప్పుడు పాటలు పుడుతూ ఉంటాయి. ప్రజాక్షేత్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద ఒక పాట రూపంలో చాలామంది చాలా గొంతులు వాళ్ళ గళాలు వినిపిస్తూ ఉంటారు. మనతో పాటు ఉద్యమ గాయకుడు ఉన్నారు, పులి శ్రీకాంత్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నాను. ఎట్లా నడుస్తుంది పాటల ప్రస్థానం? పాటల ప్రస్థానం నడుస్తుందన్న. బట్ ఇప్పుడు ప్రజలంతా ఈ ఈ దుష్ట పాలనలో, ఈ కాంగ్రెస్ అరాచక పాలనలో ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు. ముఖ్యంగా మూసి వాళ్ళ బాధలు వర్ణనాతీతం. మొన్ననేమో భూదాన్ భూముల కింద ఇచ్చినటువంటి భూములను వెలుగుమట్లలో 31 ఎకరాలను మొత్తం నేలమట్టం చేసేసిన సందర్భం చూసినాం. అక్కడ ఆర్తనాదాలు పెడుతున్నారు ప్రజలు. ఇప్పుడు మూసీ పేరు మీద దాదాపుగా ఈ మూసీ సుందరీకరణ పేరు మీద 10,000 ఇళ్ళు కూల్చేస్తున్నారు. 5,000 కోట్లతోటి గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏదో చేద్దామని, గాంధీ మనుమడే వద్దు అని చెప్తుంటే ఈయన మాత్రం 5,000 కోట్లలో ఆయన కమిషన్ని వెనకేసుకోవడానికి మాత్రం దాన్ని ఏదో చేస్తా సుందరీకరణ పేర అని పేదల ఉసురు పోసుకుంటున్నాను. అంటే ఏమనిపిస్తుంది, మీరు ఉద్యమ టైం నుంచి వచ్చినారు, అవును, ఉద్యమంలో కీలకంగా పనిచేసినారు, ఉద్యమ ఆ పీరియడ్ మొత్తం ఉన్నారు. మనకు స్వపాలన రావాలి, మన రాష్ట్రం ఆర్థికంగా కావచ్చు అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయ్యి ముందుండాలి అన్ని రాష్ట్రాల కంటే అని చెప్పి కళలు కానీ ఎంతోమంది బలిదానంతో తెచ్చుకున్నారు తెలంగాణ. ఈరోజు ప్రజెంట్ 2.5 సంవత్సరాల నుంచి మళ్ళీ తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం అనే కొత్త పదాలు, గతంలో దేనికోసమైతే కొట్లాడినవో, దేనికోసమైతే మన బిడ్డలు చచ్చిపోయారో మళ్ళీ ఆ పదాలు ఇప్పుడు వినబడతా ఉన్నాయి. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏమనిపిస్తూ ఉన్నది? దేనికోసమైతే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రం 9.5 ఏళ్ళల్లా కేసీఆర్ సార్ నాయకత్వంలో ఎంత బాగైందో, ఎంత ముంగడికి పోయిందో, ఈరోజు అంతకు 2 మళ్ళీ వెనకకు పోయింది. 60 ఏళ్ళ నుంచి వేటి కోసమైతే ఏ అణిచివేత పాలయ్యి ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందో, ఇలా గదే అన్యాయం మళ్ళీ వచ్చింది. ఇలా గదే పాలన వచ్చింది. ఈయన చంద్రబాబు శిష్యుడే కదా. ఆయన చంద్రబాబు నాయకత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ పేరునే ఎత్తనీయలే కదా. ఇలా గురువు డైరెక్షన్లోనే శిష్యుడు నడుస్తున్నాడు. ఇలా తెలంగాణలో తెలంగాణ కల్చర్ మీద కానీ, తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ బతుకు మీద కానీ, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఈయన దెబ్బ కొడుతున్నాడు. ఢిల్లీకి మూటలు మోసుకుంటా గురువు గారి డైరెక్షన్లో ఇలా తెలంగాణ రాష్ట్ర సంపదను, తెలంగాణ ప్రజల సంపదను దోసుకుంటున్నాడు. గురువు గారి డైరెక్షన్ అంటే చంద్రబాబు గారి డైరెక్షన్. ఎస్, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కదా రేవంత్ అన్న. తెలంగాణ ముఖ్యమంత్రే ఇప్పుడు, కానీ డైరెక్షన్ అంతా చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు ఎప్పటికీ చంద్రబాబు నాయుడికి లాభం చేసే ఫేవర్గానే ఉన్నాయి ఏవైనా కూడా. నువ్వు తెలంగాణ ప్రజలకు మంచి చేయడానికి, తెలంగాణ రాష్ట్రానికి మంచి చేయడానికి, తెలంగాణ ప్రజల బాగోగుల కోసం ఏం చేసినావు? అసలు ఆయనకు ప్రేమ ఉన్నదా, ఎజెండా ఉన్నదా, విజన్ ఉన్నదా? ఉద్యమకారులకు ఉద్యమం సమయంలో ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని కాల్చేత్తా అని ఉరికినోడు కదా ఆయన. ఎట్లా ప్రేమ ఉంటుందన్న? ఉండదు. అందుకే గలం ఇప్పుతున్నారా, మరి రెడీ అవుతున్నారా మీరు కూడా? డెఫినెట్గా మేము కొద్దిగా సమయం ఇవ్వాలని ఫస్ట్ ఒక 100 days 6 months అట్లా ఆగినాము. పోనీతి ఇంకో 1 year అయినా చూద్దామని ఆగినాము. కానీ ఎక్కడ కూడా ఏ రంగంలో కూడా ఎవరికి కూడా అదేదో ఒక్క ఉచిత బస్ తప్ప, అది కూడా చాలా ఇబ్బందులలో ఉన్నది. అది ఆర్టీసీ మీద విపరీతంగా భారం పడుతున్నది. మొత్తం అక్క చెల్లెలందరికీ గొడవలు పెట్టించి ఆ ఉచిత బస్సులలో పైసలు పెట్టిన వాళ్ళు ఏమో నిలబడిపోయి, పైసలు పెట్టిన వాళ్ళు అట్లా గొడవలు చాలా జరుగుతున్నాయి. అంటే గ్రౌండ్లో ఉన్న రియాలిటీ చెప్తున్నాను. అదొక్కటి అదేదో తప్ప ఆయన చేసింది ఏది లేదు, ఏది చేయడు కూడా భవిష్యత్తులో. ఎందుకంటే ఆయనకి 24 గంటలు ఆయన బ్యాగు మోచుడు, ఆ బ్యాగును తీసుకుపోయి ఢిల్లీలో అప్పయ్యప్పుడు ఇన్ని రోజులలో ఒక 60-64 సార్లు ఢిల్లీకి పోయాడు. ఏం తెచ్చినావు ఢిల్లీ నుంచి? ఏం చేసుకొచ్చినావు? తెలంగాణ రాష్ట్రానికి ఏ మంత్రి నుంచి, ఏ కేంద్ర మంత్రి నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు? ఎంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినావు? రాష్ట్రంలో ఏం చేసినావు? బడే బాయ్ చోటే బాయ్ కదా. బడే బాయ్ సుబానల్లా, చోటే బాయ్ మాషా అల్లా. ఏమైంది? ఏమన్నా వచ్చిందా? 24 నెలలల్లా, 2.5 సంవత్సరాలల్లా తెలంగాణ ప్రభుత్వం ఏం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి కొట్లాడి? మూసీ చూస్తున్నాం, మూసీ సుందరీకరణ అని చెప్పి ఫస్ట్ చుట్టుపక్కల మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇల్లులన్నీ కొట్టేసిన పరిస్థితి చూసినాం. అవును. స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా 5,000 కోట్లతోటి గాంధీ సరోవర్ పేరు మీద గాంధీ విగ్రహం పెట్టాలని చెప్పి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేపేసే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కొన్ని కాలనీలు పోయే పరిస్థితి వచ్చింది. ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంది?
అంటే అదొక ఆర్తనాదం అన్న. 10,000 కుటుంబాలను నిరాశ్రయుల్ని చేయడం అని అంటే నువ్వు ప్రజాపాలన అని చెప్పినావు కదా, ప్రజాపాలన వస్తుంది నియంత పాలన పోతుందని చెప్పినావు కదా, ఏడుంది ప్రజాపాలన అని అడుగుతున్నా నేను. ప్రజాపాలన ప్రజల ఇల్లు కూలగొట్టేందుక వచ్చింది? ప్రజాపాలన ఎందుకు వచ్చింది? ప్రజలకు మేలు చేయడానికి రావాలి కదా, ప్రజల గోస తీర్చడానికి రావాలి కదా, ప్రజలకింత గూడు కల్పించడానికి, నీడ కల్పించడానికి, ప్రజలకు బుక్కెడు బువ్వ పెట్టడానికి, ప్రజల కడుపు చూసడానికి ప్రజాపాలన ఉండాలి కదా. ప్రజాపాలన ఏడుంది? ప్రజల ఇండ్లను కూలగొడుతుంది. మూసీ సుందరీకరణ పేర, గాంధీ సరోవర్ పేర ఇలా 10,000 ఇండ్లు కూలగొడుతుంది. వాళ్ళ ఆర్తనాదాలు ఒక్కొక్కళ్ళ దగ్గరికి పోయి మీరు మైక్ పెట్టండి, ఒక్క దగ్గర అడగండి ఎవరినన్నా వాళ్ళ గోడు. వాళ్ళు ఎంతో చెమటోడ్చి కష్టపడి రూపాయి పోగేసి కట్టుకున్న ఇండ్లు ఇలా కనీసం సామాను కూడా తీసుకోకుండా, వాళ్ళకు ఆ సమయం ఇవ్వకుండా అర్ధరాత్రి ఇండ్ల మీద బుల్డోజర్లతో వాడి కూల్చేస్తుంటే ఒక్కొక్కళ్ళ రోదనలు మిన్నంటుతున్నాయి. అందుకే ఏమన్నా, కూలిపోతున్నాయి మా గోడలు, కాలిపోతున్నాయి మా బతుకులు. ఇలా మూసి పరివాహక ప్రాంతంలో మూసి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గోసను, వాళ్ళ బాధను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కూలిపోతున్నాయి మా గోడలు, కాలిపోతున్నాయి మా బతుకులు. అహింస వద్దన్న గాంధీ పేరున హింసను, అహింస వద్దన్న గాంధీ పేరున హింసను సృష్టించి ఇండ్లన్నీ కూల్చేసి, కూలిపోతున్నాయి మా గోడలు, కాలిపోతున్నాయి మా బతుకులు. ఈ సందర్భంగా ఒక సందర్భం గుర్తు చేస్తే ఒక ముచ్చట. తెలంగాణలో సారు ప్రభుత్వంలోకి వచ్చినాక కేసీఆర్ సార్ నాయకత్వంలో నాకు గుర్తుకున్నంత మటుకు సబ్జెక్టు కరెక్షన్ 125,000కు పైగా 150,000కు దగ్గర ఇండ్ల పట్టాలు, పక్కా పట్టాలు సార్ పంపిణీ చేసిండు. మీరు ఇండ్లు ఇవ్వండి, మీరు పట్టాలు ఇవ్వండి. అది కాకుండా ప్రజల ఇండ్లు, ప్రజల గూడును కూల్చేసి బస్తీలలో ఉన్న పేద ప్రజల మీద బుల్డోజర్లు పంపించి రాక్షసానందం పొందుతున్నాడు. ఇలా 5,000 కోట్ల కోసం, 5,000 కోట్లలో ఆయన కమిషన్ దండుకోవడం కోసం రేవంత్ రెడ్డి ఎంతకైనా దిగజారుతున్నాడు. చిన్న పిల్లలు కనబడతలేరు, పండు ముసలోళ్ళు కనబడతలేరు. అందుకే అంటున్నా, పరాయి పాలన వద్దని నాడు కొట్లాడి తెచ్చిన తెలంగాణను కడుపులో పెట్టుకొని సారు చూస్తుంటే కసాయి పాలన నేడు తెచ్చుకొని ఈ ఫాసిస్టు పాలనలో ప్రజలంతా రాల్చుతున్నారు నెత్తురు. కన్నీరు కాదు, నెత్తురు వస్తుంది ఇలా కళ్ళకి. కూలిపోతున్నాయి మా గోడలు, కాలిపోతున్నాయి మా బతుకులు. ఒక్క ఇటుక ఏడ పెట్టలే గాని ఉన్న గుడిసెలన్నీ కూల్చుతున్నాడు. మూసి పేరున దోసుకునేందుకు ఎంతకైనా దిగజారుతున్నాడు. ఈ ఫాసిస్టు పాలనలో ప్రజలంతా రాల్చుతున్నారు నెత్తురు. ఎవరిని మీరు మందలిచ్చినా అన్న వాళ్ళ కళ్ళకి వెళ్ళి రక్తమే కారుతుంది. వర్ణనాతీతం వాళ్ళ బాధ. అట్లా ముఖ్యంగా ఇప్పుడు 10 సంవత్సరాలలో సుభిక్షంగా ఉంది తెలంగాణ, 9.5 ఏండ్లు. ఎందుకు మార్చాల్సి వచ్చింది అనుకుంటున్నావు? అసలు ఎందుకు ప్రజలందరూ ఒక్కసారిగా కాంగ్రెస్ని ఎంచుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసే దాంట్లో దోహదపడ్డారంటారు? అంటే ఒక నెరేటివ్ బిల్డ్ చేయడంలో నిజంగా చెప్పాలనుకుంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. అంటే ఏ రకంగా బిల్డ్ చేసిరు అని అంటే, ఇది ఒక నియంత పాలన, ప్రజలను కలవడు, ప్రజల దగ్గరికి రాడు, ప్రజలను కలవనీయడు, ముంగట కంచెలు ఉంటాయి, దొరగాడీలు అని ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి, ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ని, ఆ ఫాల్స్ నెరేటివ్ని పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అబద్ధాలను బిల్డ్ చేసి మంచిగా ఒక అక్షరమాలలాగా, పూలమాలలాగా అబద్ధాలను అల్లి ప్రజలలోకి తీసుకుపోయి ఆయనకు ఎన్ని హామీలు వస్తాయి. ఎందుకంటే గెలిచేదా పోయేదా, ఎట్లా మనం గెలవం, గెలిచినాడు వచ్చినాడు చూసుకుంటే మా ఆయన నోటికి ఏది వస్తే అన్ని ఇష్టం వచ్చిన ఈ గ్యారంటీ, ఆ గ్యారంటీ, ఆ హామీ, ఈ హామీ అని 420 హామీస్ ఇచ్చి ఆ హామీలతోటి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిండు. ప్రజలు కావాల్సుకొని నేను గెలిపియాలి. ఇచ్చిండు కదా హామీలు, ఇచ్చిండు కదా. ఏమి ఇవ్వలేడు, ఏమి ఇచ్చిండు? 2500 మీరు చెప్పండి, 2500 ఇస్తానన్నాడు ప్రతి మహిళకి. ఇచ్చిండా? పెన్షన్ ఇచ్చిండా? రైతు బంధు ఎంతమందికి వచ్చింది? రైతు రుణమాఫీ నిజంగా 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ మొత్తం రాష్ట్రం అంతా ప్రతి గ్రామంలో అయిందా? ఇలా ప్రతి గ్రామంలో రైతు రుణమాఫీ కానీ రైతు ఉన్నాడు. ఇప్పటికీ 3 నుంచి 4 రైతు బంధులు ఎగ్గొట్టిండు. ఇయ్యల్ల నేటికి కూడా ఇంకా రైతు భరోసా పడలే. నాడు కేసీఆర్ సార్ నాయకత్వంలో ఇలా దున్నులు స్టార్ట్ అవుతున్నాయి అనగానే 1-2 రోజులు అటు ఇట్లా టంచన్గా టన్ అని రైతు బంధు పడుతుండే. ఎందుకంటే ఆయన స్వయాన రైతు కాబట్టి, రైతు బిడ్డ కాబట్టి, రైతుల కష్టాలు తెలిసినోడు కాబట్టి సార్ ఇచ్చిండు. వీళ్ళని రైతు బంధు ఇచ్చిండా? దళిత భరోసా ఇచ్చిండా? సార్ షాదీ ముబారక్ తోటి 1,00,000 రూపాయలు ఇస్తుండు,
కళ్యాణ లక్ష్మితో 1,00,000 రూపాయలు ఇస్తుండు, దానికి నేను తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? కౌలు రైతులను కాపాడుకుంటా 12,000 ఇస్తానన్నాడు, ఇచ్చిండా? అసలు కౌలు రైతుల ఊసు ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండా? 15,000 రైతు భరోసా అన్నాడు, ఎన్నో 1, 2 ఇచ్చినట్టు, అది కూడా ఈ 2.5 ఏళ్ళల్లో 4, 5 ఇవ్వాల్సి ఉంటే 1, 2 ఇచ్చిండు, 3 ఎగ్గొట్టిండు. అది కూడా ఎన్ని ఇచ్చిండు? 12,000 ఇచ్చిండు. అది కూడా 1 ఎకరం ఉన్న వాళ్ళకి 2 ఎకరాల వాళ్ళకి ఇచ్చిండు, మిగతా అందరికి ఇయ్యలే. అది ఎప్పుడు ఇస్తాడు? రేపు పొద్దున ఎలక్షన్ ఉంది అని అంటే ఇస్తున్నట్టు ఇస్తాడు. ఇచ్చిన అయిపోయింది టామ్ అయిపోయింది. మొత్తానికైతే ఈ గ్యారంటీల పేరు మీద మోసం చేసిండు. అబద్ధపు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి ఎక్కి ప్రజలందరినీ మోసం చేసి అబద్ధాలతోటి అధికారంలోకి వచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి ఎవరైతే నమ్మి, అంటే జనరల్గానే కొంతమంది గరీబోళ్ళు, పేదలు, కొద్దిగంత ఇబ్బందులలో ఉన్నోళ్ళు మనం ఏదైనా ఆశ చూపిస్తే నమ్ముతారు. జనరల్గానే అరే ఈయన 10 ఇస్తా అంటుండు, ఆయన 15 ఇస్తా అంటుండు, నిజంగానే ఇన్ని రోజులు ఈయన 10 ఇచ్చిండు కదా, మంచినే ఉన్నది, ఈయన 15 ఇస్తాడేమో, 2 సార్లు ఆయన ఉన్నాడు కదా, ఒకసారి అవకాశం ఇద్దాం అనేటటువంటి వాళ్ళు కొంతమంది, ఈ 6 గ్యారంటీల ట్రాప్ల పడ్డోళ్ళు కొంతమంది ప్రజలు నమ్మి ఓటేసిర్రు. నమ్మిన ప్రజలు ఏడాది తిరగక ముందే వద్దురా నీ పాలన వద్దురా నాయన, ఇదేం మాయదారి పాలన రా అని బహిరంగంగా బయటకు వచ్చి బాహాటంగా తెలంగాణ ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళ డెసిషన్ని వెలిబుస్తారు, వద్దంటారు. దాని మీద మీరేమన్నా పాట తీసుకొచ్చిరా ఈ 6 గ్యారంటీల మీద? రాలేవో ఓ గుంపు మేస్తిరి, నీ గ్యారెంటీలు రాలేదే మా గుంపు మేస్తిరి, రాలేవో గుంపు మేస్తిరి, గ్యారెంటీలు రాలేవో మా గుంపు మేస్తిరి, మహాలక్ష్మి పథకము గుంపు మేస్తిరి, మాకైతే రాలేదో గుంపు మేస్తిరి, తులము బంగారము గుంపు మేస్తిరి, మాకైతే రాలేదో గుంపు మేస్తిరి, మహాలక్ష్మి పథకము తులము బంగారము, పెంచుతన్న పెన్షను ఆ రైతు రుణమాఫీ, చల్ రాలేవో గుంపు మేస్తిరి, నీ గ్యారెంటీలు రాలేవో మా గుంపు మేస్తిరి. ఏ గ్యారెంటీ రాలే? వాళ్ళు చెప్పిన 420 హామీలల్లా రైతు సంక్షేమము ఓ గుంపు మేస్తిరి, గాలి కిడిసి పెట్టినవు మా గుంపు మేస్తిరి, యూరియా లేకుంటారో ఓ గుంపు మేస్తిరి, పంటలిండవట్టెరో మా గుంపు మేస్తిరి, రైతు సంక్షేమము పెంచుతన్న పెన్షను ఆ రైతు రుణమాఫీ, తులము బంగారము. ఏదన్నా ఒక్కటిచ్చిండ? ఇలా తులం బంగారం రాలే, రైతు సంక్షేమం జరగలే. నాడు 9.5 ఏళ్ళల్లా సారు పరిపాలన ఉన్నప్పుడు సారు ఆధ్వర్యంలో రైతుల రాజ్యం వచ్చింది, రైతు రాజ్యం వచ్చిందని రైతులు బాహాటంగా ఎంతో గొప్పగా పాలాభిషేకాలు చేసిరు. కానీ ఇలా వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా కక్షతోటి ఆ నీళ్లు పోవాలే, నీళ్లు ఇయ్యద్దు, సార్ను బదనాం చేయాలని ఇలా కక్షతోటి కావాలని నీళ్ళు ఇయ్యాలి. కానీ నిన్న మొన్న ఇడిచిపెట్టిండు, కాళేశ్వరం పనికిరాదు, కాళేశ్వరం కూలేశ్వరం అని అంటివి కదా, మరి ఎట్లిచ్చినవి ఇయ్యాల నీళ్ళు? అంటే ఇంతకు ముందు ఇయ్యలేవనంటే నీకు రైతుల మీద కక్షతోటి, రైతుల మీద ప్రేమ లేకనే కావాలని నువ్వు ఇయ్యలేవు అనంటే నువ్వు కుట్ర చేస్తున్నావు, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు, నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు. తెలంగాణ మీద ప్రేమ లేకుండా తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఎట్లా వివరిస్తాడు అనుకో? తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు, తెలంగాణ అభివృద్ధి మీద సోయి లేదు, ధ్యాస లేదు. ఆయన కేవలం ఆయన కుర్చీ కాపాడుకోవడానికి, ఆయనకు బ్యాగులు మోసుడు బాగా అలవాటు, ఆ బ్యాగులు మోయడానికి గల్లీ నుంచి ఢిల్లీకి కప్పం కడుతూ ఉన్న కుర్చీని కాపాడుకోవడానికి, రియల్ దందాలను గంభీరంగా చేసుకోవడానికి రోజు పొద్దున్న లేతే రియల్ ఎస్టేట్ మీదనే రివ్యూ ఉంటుందట. ఒక ముఖ్యమంత్రికి ఏముండాలి రివ్యూ? పొద్దుగానే లేవగానే లా అండ్ ఆర్డర్ ఏముంది, విద్యాశాఖ ఎట్లా ఉన్నది, ప్రజలు ఏ ఇబ్బందులు పడుతుర్రు, రైతులు ఏం గోసపడుతుర్రు, మహిళల పరిస్థితి ఎట్లుంది, రక్షణ ఎట్లున్నది, ఏం జరుగుతుంది, ఇలా సామాన్య ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులలో ఉన్నారు, ఏం టైంకి సప్లై చేయాలి, ఆరోగ్యం ఎట్లా ఉంది, విద్య ఎట్లుంది అని రివ్యూలు జరగాలి. కానీ పొద్దుగాలు లేవగానే ఇలా రియల్ ఎస్టేట్ రివ్యూలు జరుగుతాయట. అక్కడక్కడ వింటున్నాం, సోషల్ మీడియాలో చాలామంది చెప్తున్నారు, జర్నలిస్ట్ మిత్రులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రికి ఎజెండా, విజను రాష్ట్ర అభివృద్ధి మీద ఉండాలి, రియల్ ఎస్టేట్ మీద కాదు. అందుకే చెప్తున్నా, ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని పోయిన ఆయనకు తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ అభివృద్ధి మీద, తెలంగాణ బాగుపడాలనే సోయి ఉండదు. అందుకే స్వచ్ఛందంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈయన వద్దు అని అనుకుంటున్నారు.